ఓ రాజు చాలా భక్తి కలిగిన వాడు. ఆ భక్తి కలిగిన వాడు తన జీవితంలో దేవుని వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టాక సిరి పెరిగింది, స్థితి పెరిగింది, ప్రభావం పెరిగింది, కీర్తి పెరిగింది. అంచెలంచెలుగా విస్తరిస్తే జనమంతా అతనికి దండం పెట్టి వాళ్ళు కప్పం కట్టేవాళ్ళు, వాళ్ళు వచ్చి పన్ను కట్టేవాళ్ళు. మేము శివారులో ఉంటున్నాం, మా రాజ్యం కూడా నీ కిందే పెత్తనం కింద ఉంటుంది అంటూ వాళ్ళంతా కప్పం కడితే బాగానే బ్రతికారు. కొంతకాలం అయ్యాక పిల్లలు ఎదిగొచ్చారండి. ఎదిగొచ్చాక ఇతగాడికి ఆలోచన వచ్చింది, మన పిల్లలకు పెళ్లి చేయాలి కదా అని. పెళ్లి చేసే టైంలో నెమ్మదిగా రాజులనే చూసుకుంటారు. అది మనం ఎరిగిన సత్యమేగా. కన్నులు పైకెత్తే పక్కన చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళందరిలో ఆస్తి కలిగిన ఒక అతను కనపడ్డాడు. కన్నులు పైకెత్తి అతనితో వీయంతే బాగుంటుంది కదా అని చెప్పి నెమ్మదిగా బేరాలు ఆడుకుని మొత్తం మీద పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ వియ్యంకుళ్ళు అయ్యారు. ఇతడేమో దేవుని బిడ్డ, వాళ్ళేమో విచ్చలవిడిగా ప్రవర్తించే యెజెబెలు కుటుంబం. ఇక పోరు ఎలా ఉండదో చూడండి. మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాం, ఊది ఆరిపేసేవాడు ఒకడు ఉంటాడు. మనం ఎన్నిసార్లు వెలిగించినాడు ఆరిపేస్తుంటే ఏమవుద్ది? చాలాసార్లు మనం చేయకూడని సహవాసం చేస్తే మనంతట మనమే వాడితో మన దీపం ఆరిపోయేట్టుగా చేసుకున్నట్టు. అట్లా జరిగింది ఇతగాడి చరిత్రలో. పర్వాలేదులే, నా కూతురు మంచి సంబంధాలు వచ్చాయి, నా కొడుకు బాగానే ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ లోతైన అనుభవాలకు వెళ్ళలేకపోయాడు. ఒక రోజున దేవుడు చూచాడు, అరే ఎంత బుద్ధిహీన పని చేశాడు, నా సహవాసం చాలలేదా? ధర్మశాస్త్రం బోధించే సేవకులు ఉన్నారుగా మందిరంలో, వాళ్ళ సహవాసం చాలలేదా? ఇదిగో దూపం వేసే వ్యక్తులు ఉన్నారుగా లేవీలు బలిపీఠం దగ్గర, వాళ్ళు చాలలేదా? పరిశుద్ధ మందిరానికి వచ్చే పరిశుద్ధ జనాంగం ఉన్నారు కదా, వాళ్ళు సహవాసానికి చాలలేదా? ఆ పనికి మాలిన వాడు సహవాసం వీళ్ళకి విలువయిందా? ఎప్పుడైతే పనికి మాలిన వాళ్ళ సహవాసం మొదలు పెట్టాడో ఆ తర్వాత ఏమైందో తెలుసా? యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే వీళ్ళిద్దరు ఇయ్యంకుడు కదా. ఆయన అడిగాడు వియ్యంకుడిని, నాతో కూడా యుద్ధానికి వస్తావా? యుద్ధానికి వెళ్తాను. భలేవాడు, నువ్వే నేను, నేనే నీవు అన్నాడు అన్నమాట. అని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళాక విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? బాగా యుద్ధం జరుగుతూ ఉండగా ఈ రాజు ఆ రాజు కలిసి శత్రురాజుల మీదకి వెళ్ళారు. ఆ శత్రురాజులు బాణాలు వేయటం మొదలు పెడితే బాణం యుద్ధానికి వెళ్ళిన వియ్యంకుడికి తగల్లా. నేను కూడా వస్తా, నేను నీకు నువ్వే నాకు అన్నాడు కదా. ఆ బాణం వచ్చి తిన్నగా దేవుని భక్తి కలిగిన వానికి గుచ్చుకోవాల్సిన స్థలంలో గుచ్చుకుంటూ భయంకరంగా కేకలు వేశాడు. ఇతను అనుకున్నది ఏమిటంటే, నేను వెళతాను, అతను సపోర్ట్గా ఉంటాను, మేమిద్దరం కలిస్తే దున్నేస్తాం, ఏలేస్తాం, అంతాను ఏమేమో వెర్రి కేకలు వేసుకుని ఊహించుకున్నాడు. కానీ దేవుడు తలుచుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది? ఒకే ఒక బాణం. అసలు పోరుకి వెళ్ళాల్సిన యుద్ధంలో ఉన్న రాజు చిన్నగా వెళ్ళాడు, అడిగి బాధలేవు, బాగానే యుద్ధం చేస్తున్నాడు. సపోర్టు కోసం దేవుని బిడ్డలు వెళ్తారుగా కొంతమంది. మీరు బాగా గమనించండి, మనకి ఉదారభావం ఎక్కువ. మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సాకిరి చేయాలి, ఎవరికి పని చేయాలి. కానీ మన వాళ్ళు కొన్నిసార్లు చెయ్యకూడని సహవాసం చేసి వాళ్ళకి సపోర్ట్గా వెళితే ఈ రాజుకి గుచ్చుకోవలసిన స్థలంలో బాణం గుచ్చుకుంది. ఎంత విలపించాడు. ఎంతకీ రాజా సింహాసనం మీద కూర్చుండి ద్రాక్షారసం ఇస్తుంటే తాగుతూ ఉండి, నెమల ఏకలతో ఇసురుతూ ఉంటే ఆనందంగా ఉండి, తల మీద కిరీటం పెడితే సంబరంగా ఉండి, వచ్చేవాళ్ళ విన్నపాలు వింటూ ఉంటే ఆ వైభవం వేరుగా. నేను నీకు వైభవం ఇచ్చాను, నువ్వు కన్నీళ్ళు తెచ్చుకున్నావు, కష్టాలు నువ్వే తెచ్చుకున్నావు. కారణం ఏంటో తెలుసా? చెడు సహవాసము. ఈ మధ్యాహ్నపు వేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఇంతకీ నీ ఇంట్లో కన్నీళ్ళకు కారణం ఏమిటి? దుఃఖానికి కారణం ఏమిటి? నీ జీవితంలో వేదనకు కారణం ఏమిటి? మాట కలవకపోవటానికి కారణం ఏమిటి? మొన్న ఈ మధ్య కుటుంబం నా దగ్గరకు వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆ కుటుంబాలు నాకు బాగా పరిచయం. ప్రార్థన చేసే తర్వాత వచ్చి ఆ తల్లి అన్న మాట ఏమిటి తెలుసా? అయ్యా ఈ మధ్య మాట కలవట్లేదు అయ్యా, ప్రార్థన చేయి, పెద్దోడు దారి చెప్పాడు, చిన్నోడు మాట వింటలేదు, అది కూడా వింటలేదు. నేను అన్నీ విన్నాక, అమ్మా ఎందుకని ఇప్పుడు మందిరానికి వచ్చి ఎంతకాలమైంది? ఇప్పుడేమిటండి 25 ఏళ్ళు దాటిపోయింది. మా ఇంట్లో కార్యాలన్నీ మీరే చేశారుగా, మీ చేతుల మీద జరిగాయి, దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు ఏమైందమ్మా? అదే నాకు అర్థం కావట్లేదా? ఇప్పుడు అది మాట వింటలేదని నేను ఒక్క మాట అడుగుతాను, గుండె మీద చేయి పెట్టుకుని చెప్పు, ప్రారంభ దినాల్లో దేవుడు మాట విన్నట్టు నువ్వు వింటున్నావా అన్న. పక్కుని నవ్వంటది, ఏంటండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రశ్న వేశారని. ప్రశ్న వేయటం కాదు, నువ్వు దేవుని మాట వింటున్నావా? పిల్లలు పెద్దోడు వ్యవసాయం వ్యాపారం అన్నీ పెరిగిపోయాయి కదండి, నువ్వు దేవుని మాట వింటున్నావా అని అడిగా. దానికి వింటున్నాను వినలేదని సమాధానం చెప్పరా. మహా తెలివిగలది. మొత్తం మీద దాటేసి, ఇదివరకు అంతగా లేదు కదండి, ఇదివరకంటే అన్నీ చిన్నపిల్లలు భలే తీసుకొచ్చి పడుకోరంటే పడుకుంటే ప్రార్థనలు ఉండేది.
ఇప్పుడు ఎదిగారు కష్టంగా, కారణాలన్నీ చెప్పింది. కానీ నేను దేవుని మాట వింటలేదని మాత్రం ఒప్పుకోలేదండి. నేను ఒకే మాట చెప్పాను, నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. నీవు దేవుని మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. కారణం ఏంటో తెలుసా? నీకు అనుకూలంగా ఉన్నంతకాలం దేవుడితో ఏలాడు. చేతుల్లో పైకం లేదు కదా, కాళ్ళకు చెప్పులు లేవు కదా, ఒక ఇంత పొలం కొనలేదు కదా, పరిస్థితులన్నీ మారే. ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడు, స్థాయికి వచ్చావు, సంఘంలో విలువ వచ్చింది కదా. ఇప్పుడు దేవుని మాట వినటంలా నువ్వు ఎవరి సహవాసం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు? ఆ మాట అనగానే మీరు ఎంత మాట అంటారని అనుకోలేదండి. నేను అనుకోవడం కాదు, నువ్వు అనుకోవడం కాదు, దేవునికి సమాధానం చెప్పు. లేఖనాల ప్రకారం రాహేలు ఉన్న ఇంట్లో గొర్రెలు తక్కువ, మందలు తక్కువ, పనివాడు తక్కువ, ఆదరించే భర్త తక్కువ, ప్రేమించే వ్యక్తి అందరూ ఉన్నారుగా. ఎందుకు వచ్చింది ఆ ఇంట్లోకి మరణం? ఎందుకు వచ్చింది దుఃఖం? దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే, నేను మానక గుడికి వెళుతున్నాను దీర్ఘం తీస్తే సరిపోదగా, నేను ఎంత పరిచర్య చేశాను అంటే వరగదగా. నువ్వు దేవుని మాట వింటూ నీ గుడారాన్ని దైవ చిత్తానుసారంగా వెలుగు సంబంధింగా కాపాడుకోవాలిగా. నీ జీవితంలో చేయాల్సిన పని నువ్వు చేయలేదు, కాని వస్తువు తెచ్చుకున్నావు. ఆ తర్వాత అబద్ధాలతో కప్పిపుచ్చావు, అబద్ధాల పుట్టగా మారావు, దుఃఖం నీకు వచ్చింది. నీ వ్యక్తిగత జీవితంలో తలుపు తట్టాల్సింది ఈ పక్క, కానీ దేవుని వైపు తిరిగి మోకాళ్ళ జీవితం, ఉపవాస ప్రార్థన, 15వ తారీఖు ప్రార్థన, బుధవారం శనివారం ఇంట్లో ఏకాంత ప్రార్థన. ఆ తలుపు తట్టినంత కాలం నీకు అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. ఆ తలుపు తట్టడం మానేశావు, మనుషుల వైపు తలుపులు తీయటం మొదలుపెట్టావు. నేను నీకు ఇది చేస్తా, నాకేమిస్తా? నేను నీతో ఉంటా, నువ్వు నాకేమిస్తా? ఇచ్చిన సంచి కంటే తెచ్చుకున్న సంచి నాశనం తెచ్చిపెట్టిందిగా. ఈ దుఃఖానికి కారణం ఎవరు? ఈ రోజున నీ సహవాసం దేవుడితో ఉన్నప్పుడు నిన్ను ఆశీర్వదించాడుగా. అప్పుడు ఒంటరిగా ఉన్నావు, రాజు కాలేదు. రాజు నువ్వు పనికిరావు, కానీ దేవుడు ప్రేమించాడుగా, పరిచర్య ఇచ్చాడుగా, ప్రార్థనలో నిలబెట్టాడుగా, పరిశుద్ధులు గుంపులో పెట్టాడుగా, ప్రార్థన వాక్య సహవాసం ఇచ్చాడుగా. ఎన్నిసార్లు కన్నీటితో ఈ మందిరం గడిపావు, ఎన్నిసార్లు చేతులైతే ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే నీ సహవాసం అన్యులతో మొదలయ్యింది. లోకానుసరమైన సహవాసం మొదలయ్యి జీవితంలో ఆడు వేసిన బాణం నీకే గుచ్చుకుంటుంది. సాతాను ఎప్పుడు గురి చూసి బాణం వేశాడా, అది వచ్చి నీ గుడారాన్ని తాకకూడదు. కారణం ఏంటో తెలుసా? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మరి ఎందుకు వచ్చింది? వాడు వేసిన బాణం తిన్నగా ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు ఎక్కడో అవకాశం ఇచ్చావు, ఎక్కడో చెడు సహవాసాన్ని తలుపు తీసావు, ఎక్కడో లోకానుసరమైన నడక అప్పగించుకున్నావు. ఆ పైనలో సాగి వెళ్ళావు. దాని తర్వాత ఏమైంది తెలుసా? నేరుగా వచ్చి గుచ్చుకున్న తర్వాత ఎంత విలపించాడో. దేవుని సేవకుడు వచ్చి అంటాడు, భక్తిహీనులతో తిరిగితే ఇదే గతి, అయినా నేను నిన్ను క్షమిస్తున్నా అన్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం మన పిల్లల వివాహాల గురించి, మన పిల్లల జీవితాన్ని గురించి, భవిష్యత్తును గురించి, మన ఆరోగ్యం గురించి, ఆహారం గురించి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి ఈ విధమైన కృప కలిగిన సంఘంలో పరిశుద్ధతను నిలవబెట్టాడు. మరి అన్యుల సహవాసానికి వెళ్ళి భయంకరమైన బుద్ధిహీనపు సహవాసం చేసి అదిగో అటు తిరిగి నాశనం అవుతూ లోకంలో విచ్చలడిగా ఉన్నారే, వాళ్ళతో నీకేం పని? విగ్రహాలతో నీకేం పని? చీకటితో నీకేం పని? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా సరి చేసుకోగలిగితే నీ ఇంట్లో ఉన్న దుఃఖపుత్రుడు కాస్త దేవుని ద్వారా కుడి చేతి పుత్రుడుగా మారబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఇప్పుడు